అంటున్నాడు దొంగ మాటలు. ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్న 9.5 ఏళ్ళు ఇవే చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నా కానీ సిగ్గు లేకుండా మళ్ళీ అబద్ధాలు చెప్తున్నారు ఈ దొంగ. ఏమంటున్నాడు చూద్దాం. 50 లక్షల కోట్లు 9 ఏళ్లలో మేము సృష్టించిన ఆస్తులు, రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడుతూ దేశానికి దిక్సూచిగా మార్చాం. దేశానికి ఏం దిక్సూచిగా మార్చిర్రా మీరు తెలంగాణ రాష్ట్రాన్ని? డ్రగ్స్ లో మార్చిర్రా, రైతు ఆత్మహత్యలో మార్చిర్రా, అదేవిధంగా గంజాయిలో మార్చిర్రా దేశానికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రాన్ని, డ్రగ్స్ లో మార్చిర్రా దేశానికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రాన్ని. హీరోయిన్లు, సినిమా నటులు, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర యువత మొత్తానికి డ్రగ్స్ గంజాయికి అలవాటు చేసిర్రా మీరు తెలంగాణ రాష్ట్రాన్ని. రైతు ఆత్మహత్యలో టాప్ చేసిర్రా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని. కానీ రైతు ఆత్మహత్యలు లేవని దొంగ మాటలు చెప్పడంలో, మాయ మాటలు చెప్పడంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని టాప్ గా నిలిపిర్రు. అదేవిధంగా తెలంగాణ యాస భాష అంటే ఇంత నికృష్టంగా నీచంగా ఉంటుందని మీ తండ్రి కొడుకులు, మీ బావ హరీష్ రావుతోని ఈ తెలంగాణ యాస భాష, ఈ తెలంగాణ మాటలంటేనే అబద్ధాల కోర్లు, ఈ తెలంగాణ ప్రాంతం వ్యక్తుల కోణంలో మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి అపవాదులు తీసుకురావడంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో నిలిచిర్రు. శ్వేతపత్రం పేరుతో అప్పులంటూ బద్నామం చేస్తున్నారు అంటున్నాడు కేటీఆర్. సిగ్గుందా కేటీఆర్? నీకు సిగ్గు అనేది ఉందా నీకు? తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్తో ఉంటే అప్పుల కుప్పగా మార్చారు. ఓకే, అప్పుల కుప్పగా మార్చారు, అభివృద్ధి చేసినాం అంటున్నారు. ఏం అభివృద్ధి చేసిరా మీరు? నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కల్వకుర్తిలో 30 ఏళ్ల క్రితం ప్రారంభమైన కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సంబంధించి చివరి ఆయకట్టు వరకు నీళ్ళేమని ఇచ్చినారా మీరు? అచ్చంపేట నియోజకవర్గంలో నీళ్ళేమని ఇచ్చినారా మీరు? ఇక నిధుల విషయంలో మీ గజ్వేలకు, సిరిసిల్లకి ఎంత పోయినా, సిద్దిపేటకి ఎన్ని పోయిన నిధులు, మా కల్వకుర్తికి ఎన్ని వచ్చిన నిధులు, మా అచ్చంపేటకి ఎంత వచ్చిన నిధులు? అన్ని దొంగ మాటలు మీది. ఇక మేడిగడ్డ తప్పును సవరించాలి, ప్రాజెక్టు నిధులు. సిగ్గుండి ఆదరపై నీకు? తప్పు జరిగింది, ప్రాజెక్టు కుంగింది, అదంటే దాని గురించి మాట్లాడొద్దంట, దాన్ని కట్టాలంట. సంగనాగనికి కట్టినారా మీరు 2 ఏళ్ల కింద? దేనికోసం కట్టిర్రా? 2 ఏళ్లకు అదరా ప్రాజెక్టు. నాగార్జున సాగర్ పోయి చూసిరండి రా మీ తండ్రి కొడుకులు. ఇప్పుడు ఏం పని లేదు కదరా, ఒకసారి పోయి చూసిరండి. శ్రీశైలం పోయి చూసిరండి రా, ఏం పని లేదు కదా మీకు, పోయినా చూసిరండి. తూ అని ప్రజలు మీ ప్రభుత్వాన్ని కూలగొట్టిరు కదరా, ఇప్పుడు పోయి చూసిరండి రా, మీకు ఏం పని లేదు. ఎందుకు 100 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టులు 100 ఏళ్ళు అవుతుంది దగ్గర ఎందుకు ఈ ప్రాజెక్టులు ఇప్పటికి కూలిపోలేదు, కుంగిపోలేదు, పిల్లలు వంగలేదు? ప్రపంచానికి ఆదర్శం అని చెప్పి మేడిగడ్డ కాళేశ్వరం. మరి ఎందుకురా 2 ఏళ్ళకి తుస్సు అన్నది? అంటే ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడొద్దంట, దాన్ని కట్టాలంట, కానీ అది తప్పుల గురించి మాట్లాడొద్దంట. సిగ్గుండాలన్నా మీకు? అదేవిధంగా 2014లో పేదరికం 21.9% ఉన్నది, దాన్ని 5.8% తగ్గించడం అంటున్నాడు. అరే అచ్చంపేట నియోజకవర్గంలోని ఒంగూరు మండలం సర్వరెడ్డిపల్లి గ్రామానికి రారా నువ్వు? సగం మంది హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు, నాగోల్లో వలస వెళ్ళిర్రా. వాళ్ళ జీవితాలు ఏం మారినారా? ఏం పేదలు కోటీశ్వరులైనా మీ దగ్గర? ఉన్న భూములు అమ్ముకున్నారా? ఊర్లో చచ్చిపోతే డిఎల్ఐ ప్రాజెక్టు నిర్మిస్తామని మీ దొంగ ప్రాజెక్టులు నిర్మించడానికి పోతే, డిఎల్ఐ ప్రాజెక్టులో ఉన్న ఎకరం భూమి పోతే, మా ఊర్లో చచ్చిపోయినోనికి కనీసం వాడిని సమాధి చేయడానికి, బొంద పెట్టడానికి స్థలం లేకుండా చేసిర్రా మీ తండ్రి కొడుకులు కలిసి. అచ్చంపేటలో ఉన్న దొంగ ఎమ్మెల్యే అందరు జమ్మై చచ్చిపోతే బొంద పెట్టడానికి, అంటే ఆల్రెడీ ఆ ఎకరా పొలం ఉన్నోనికి ఎకరా పొలము ప్రాజెక్టులో పోతే, కాలువలో పోతే వానికి బొంద పెట్టడానికి స్థలం లేదురా దొంగ. ఇదారా అభివృద్ధి? ఏడరా పేదరికం పోయింది? ఎక్కడ పోయిందిరా పేదరికం? ఇక రాష్ట్ర స్థూల రుణం 3.17 లక్షల కోట్లు అయితే 6.70 లక్షల కోట్లుగా చూపిస్తున్నారు. అరే వాస్తవం రా దొంగ. జాతీయ స్థాయి సర్వే కూడా ఇదే చెప్పింది. ఇక ఆర్టీసీ విద్యుత్ పౌర సరఫరాలో అప్పులపై అబద్ధాలు. నీకు సిగ్గుండాదిరా? నీకు సంవత్సరాల తరబడి కరెంటు బిల్లులు కట్టలేదురా నువ్వు దొంగ. ఏదైతే కుల వృత్తులకు సంబంధించి మా రజక సోదరులు కావచ్చు, మా మంగళ సోదరులు కావచ్చు, వాళ్ళకి ఇచ్చినటువంటి డిస్కౌంట్ కరెంట్ ఉందో 9-10 నెలల నుంచి నువ్వు కరెంటు బిల్లులే కట్టేదిరా నీ ప్రభుత్వం తరఫున డిస్కౌంట్లకి. మరి అప్పు కాదురా అది? ఆర్టీసీ అప్పులో లేదురా? అదేవిధంగా పౌర సరఫరాలో అప్పులో లేదురా? ఇంకెన్ని రోజులు మాట్లాడతారా దొంగ మాటలు? అన్ని అబద్ధాల కోరులు మీరు. ఇక రైతు బీమాలో లభించిన వారిలో 99.9% సహజ మరణాలని. సిగ్గుండాదిరా నీకు? ఎందుకు చచ్చిపోయినా? రైతులే ఎందుకు చస్తున్నారా? వేరే ఎందుకు చచ్చిపోతలేరు? వేరే డిపార్ట్మెంట్లో వేరే పనులు చేసుకుని బతికేటోళ్ళు ఎందుకు చచ్చిపోతలేరు? కేవలం రైతులే ఎందుకు చచ్చిపోయినరు? ఎందుకంటే సబ్సిడీ విత్తనాలు బంద్ చేసినావు, సబ్సిడీ ఫర్టిలైజర్ బంద్ చేసినావు, సబ్సిడీ స్ప్రింక్లర్లు, ఏవైతే వ్యవసాయ పరికరాలు మొత్తం బంద్ చేసిన దొంగ మీరు. మీ దొంగ నాయన 100 ఎకరాలు ఉన్నటువంటి మల్లారెడ్డి లాంటి దొంగలకు, 600 ఎకరాలు ఉన్న దొంగలకు మీరు రైతు బంద్ ఇస్తున్నారా దొంగ? నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉసురు తీసారు కాబట్టి రైతు ఆత్మహత్యలు జరిగినాయి. రైతు ఆత్మహత్యల్లో టాప్ ఈ తెలంగాణ. దాని గురించి మాట్లాడొద్దు అంటున్నాడు ఈ దొంగ కేటీఆర్. ఇంకా సిగ్గు రాదన్నా మీకు ఓడగొట్టినా కానీ.
ఇక అవన్నీ ఆత్మహత్యలను సహజం. ఆ తెలివి తక్కువ సీఎం తెలివితేటలకు నిదర్శనం. అరే మా పాలమూరు బిడ్డ తెలివివంతుడేరా. మీ దొంగ మాటలు ఎన్ని మాయ మాటలు చెప్పినా మీకు చుక్కలు చూపించి మీకు అతి గతి లేకుండా మీ అడ్రస్ గల్లంతు చెప్పి మా పాలమూరు బిడ్డ, మా ఒంగూరు బిడ్డ, మా కొండారెడ్డిపల్లి బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి అయినారు. సిగ్గుందారా మీకు? ఇంకా వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకునేలా ప్రేరేపించిన దొంగ కుటుంబం రా మీ కుటుంబం. దొంగ దీక్ష చేసిండ్రా మీ అయ్యా. 3 రోజులకే నిమ్మరసం తాగిన దొంగ మీ నాయన. మీ నాయన వల్లనే తెలంగాణ వచ్చిందని తెలంగాణ చరిత్రను, తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేయడం జరిగింది మీ దొంగలు, మీ దొంగ పార్టీ నాయకులు. తెలంగాణ జాతిపిత అంట మీ అయ్యా. ఎట్లా జాతిపిత అవుతారా మీ అయ్యా? తెలంగాణ వందలాది మంది, తెలంగాణలో వందలాది మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకునేలా ప్రేరేపించిన దొంగలరా మీరు, మీ ఇంటి కుటుంబ సభ్యులు. ఈ తెలంగాణ ప్రజలు ఎవరైతే ఆత్మ బలిదానం చేసుకున్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల ఉసురు మీకు ఖచ్చితంగా తగిలి తీరుతుందిరా. ఇంకా సిగ్గు లేకుండా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే మొత్తం అబద్ధాలంట. సిగ్గు ఉండాలిరా మీకు?